నట ప్రపూర్ణ కాంతారావు నట జీవితంలో శుక్రదశ అంతా 1960లోనే. జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు అన్ని రకాల జానర్స్లో ఆయన నటించేశారు. ఆనాటి అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కాంతారావు చిత్రాలకు భలే గిరాకీ ఉండేది. 60ల చివరిలోనే ఆయనకు అవస్థలు మొదలయ్యాయి. హరనాథ్, రామకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు వంటి యంగ్ హీరోలు వచ్చేశారు. మరోవైపు జానపద పౌరాణిక చిత్రాలకు కాలం చెల్లుతున్న సమయం అది. ప్రేక్షకులు కూడా సాంఘిక, క్రైమ్ చిత్రాలంటే ఆసక్తి చూపుతున్నారు. ఇంత పోటీ మధ్య తను కూడా ఉండి ఉనికి చాటుకోవాలంటే సొంతంగా సినిమాలు తీయడం ఒకటే మార్గమని కాంతారావు భావించారు. తన శ్రేయోభిలాషి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు కాంతారావు. సొంతంగా సినిమాలు తీయకు, నష్టపోతావు అని ఎన్టీఆర్ హెచ్చరించారు. అయినా కాంతారావు వినలేదు. దాంతో ఎన్టీఆర్ మౌనంగా ఊరుకున్నారు. 1969లో హేమా ఫిల్మ్స్ సంస్థను నెలకొల్పి మొదట సప్తస్వరాలు చిత్రం నిర్మించారు కాంతారావు. కానీ కాలం కలిసి రాక తొలి ప్రయత్నంలో 6 లక్షలు పోగొట్టుకున్నారు. అయినా ఆగకుండా రెండవ చిత్రం గండర గండెడు తీశారు. ఈ సినిమా వల్ల కాంతారావుకు పెద్దగా లాభాలు రాలేదు, కానీ ఆర్థికంగా ఆయన ఇబ్బంది పడలేదు. ఆ తర్వాత కృష్ణ, తను హీరోలుగా నిర్మించిన ప్రేమ జీవులు చిత్రం పెద్ద ఫ్లాప్. మంచి చిత్రం అని పేరు వచ్చింది, కానీ ₹1 కూడా రాలేదు. ఈ 3 సినిమాలతో కాంతారావు చిత్ర నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఉంటే ఇల్లు, పొలాలు పరుల పరం కాకుండా మిగిలేవేమో. కానీ కాంతారావు అలా చేయలేదు. 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ సొంతంగా సినిమా తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 1974లో ఆయన నిర్మించిన ఆ చిత్రం పేరు గుండెలు తీసిన మొనగాడు. ఆ సమయంలో క్రైమ్, సస్పెన్స్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే తను కూడా ఆ తరహా చిత్రాన్ని తీయాలని అనుకున్నారు కాంతారావు. హిందీ చిత్రం గుమ్నామ్ నిర్మాణం వెనుక ఓ చిన్న కథ ఉంది. అగాథ క్రిస్టీ అనే ఆంగ్ల రచయిత రాసిన అండ్ దెన్ దేర్ వన్ నన్ నవల చాలా పాపులర్. ఆ నవల ఆధారంగా హాలీవుడ్లో 1945లో అదే పేరుతో సినిమా వచ్చింది. ఆ తర్వాత ఈ నవల ఆధారంగా 1965లో గుమ్నామ్ సినిమా తీశారు. మనోజ్ కుమార్, నందా, మహమ్మద్ ఆ చిత్రంలో ముఖ్య తారాగణం. నిజం చెప్పాలంటే గుండెలు తీసిన మొనగాడు చిత్రం తీసే ఉద్దేశం కాంతారావుకి లేదు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన చక్రవర్తి, అంటే సంగీత దర్శకుడు చక్రవర్తి కాదు, హిందీలో హిట్ అయిన గుమ్నామ్ ఆధారంగా ఓ కథ తయారు చేసుకొని కాంతారావు దగ్గరికి వచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్ చక్రవర్తి. సార్, గుమ్నామ్ పెద్ద హిట్ అయింది. ఆ కథని తెలుగులో తీస్తే కూడా బాగా ఆడుతుంది. మీకు పేరు, డబ్బు రెండూ వస్తాయి అని వెంటపడ్డాడు. మొదట్లో కాంతారావు ఆసక్తి చూపించకపోయినా తర్వాత కాస్త మెత్తబడ్డారు. ఆ సమయంలో క్రైమ్ చిత్రాల హవా నడుస్తుంది కనుక అలాంటి చిత్రం తీస్తే ఆడుతుందనే ఆశ కలిగింది. చక్రవర్తినే దర్శకుడిగా పెట్టుకున్నారు. చంద్రమోహన్, పద్మనాభం, నాగభూషణం, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, త్యాగరాజు, రాజసులోచన ఇలా ప్రముఖ నటీనటులను తీసుకొని సినిమా ప్రారంభించారు. ఇందులో కాంతారావు సరసన ఆనాటి డాన్సింగ్ సెన్సేషన్ జ్యోతిలక్ష్మి హీరోయిన్గా నటించారు. అంతవరకు కాంతారావు నిర్మించిన చిత్రాలన్నీ బ్లాక్ అండ్ వైట్లోనే వచ్చాయి. కానీ ఆనాటి ట్రెండ్కు తగ్గట్టుగా గుండెలు తీసిన మొనగాడు చిత్రాన్ని కాస్త భారీగా కలర్లో తీశారు. 12 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు సత్యం సంగీత దర్శకత్వం వహించారు. ఆయన స్వరపరిచిన పాటల్లో ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నాచెలి, ఆరని జ్వాల నాతాపం పాటలు పాపులర్ అయ్యాయి. అష్ట కష్టాలు పడుతూ గుండెలు తీసిన మొనగాడు చిత్రాన్ని తీశారు కాంతారావు. చిత్ర నిర్మాణం లేటు కావడంతో వడ్డీలు పెరిగాయి. కానీ కొనడానికి చాలా కాలం ఎదురు చూశారు. సినిమా చూసిన వాళ్ళు బాగుందని అంటున్నారు, కానీ కాంతారావు నటించిన క్రైమ్ చిత్రం కావడంతో జనం చూస్తారో లేదో అనే భయంతో కొనడానికి వెనుకంజ వేసేవారు. చివరికి కాంతారావుకి విసిగెత్తి రవిచిత్ర ఫిల్మ్స్ అధినేత వైవి రావుకి సినిమాని అమ్మేశారు. కాంతారావు దురదృష్టం. వైవి రావు చేతిలోకి వెళ్ళిన తర్వాత గుండెలు తీసిన మొనగాడు చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.
కాంతారావుకి మాత్రం 8 లక్షలు నష్టం వచ్చింది. అలా నిర్మాతగా ఆయన తీసిన 4 చిత్రాలు ఆయన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. ఉన్న ఇల్లు పొలాలు అమ్ముకొని వీధిన పడాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.